ప్రకటన గ్రంథం 21:27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను. చూడండి ఏంటంట, అబద్ధమైన దానిని అసహ్యమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దానిలోనికి ప్రవేశింపడు అంటే నువ్వు ఇది ఎక్కడ రాయబడి ఉంది? ప్రకటన గ్రంథములో కదా. యోహాను ఆ దివిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి, యేసుక్రీస్తు మరి ఆయనకు బయలుపరిచిన ప్రతిదీ కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథమునందు, హల్లెలూయా, దాంట్లో నీ పేరుందా? ఉండాలంటే ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? ఆ విషయాలను ఈరోజు ఆలోచించండి. ఎందుకంటే పరలోకము మరి ఇలాంటి వారికి ఎప్పటికీ తెరవబడదు, అందులో ప్రవేశము లేదు. మరి ఎవరైతే అలాంటి వారు ఉన్నారో వారికి ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే మరణాన్ని తీసుకొని వస్తుంది, డెత్. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నిశ్చయముగా చస్తావు అని చెప్పాడు, మరణిస్తారని చెప్పాడు. అయినా చేశారు వాళ్ళ తప్పు, ఆ పాపము. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని సర్పం అంటే ఎవరు? దేనికి సంతోషం? సాతాను ఎలా మాట్లాడతాడు? కంటికి కనపడడు, కానీ చెవుకు వినపడతాడు, హృదయానికి వినపడతాడు, అర్థమవుతాడు. చెడు అంటే అది మంచిలాగానే కనబడింది. చెడు అంటే ఏదో మరి ఈమె దగ్గరికి చెడు అనేది మనం చూసే కొన్ని చిత్రాలు కావచ్చు, లేకపోతే జరిగే కార్యాలు కావచ్చు, వాటిని గురించి చెప్పలే ఇక్కడ సాతానుడు. నువ్వు చావన్నాడు. చావకుండా బ్రతికేది మంచి వచ్చాడా? చెప్పాలా? మంచి వచ్చాడా? మంచే కదా. జీవము అనేది మంచి వచ్చాడా? మీ కళ్ళు తెరబడతాయి, అది మంచి వచ్చాడా? మంచి చెడులను మీరు గ్రహించగలుగుతారు. అప్పుడు అది మంచిదేనా? మంచిదే. దేవతలు అవుతారు. అరే ఇది కూడా మంచిదే. ఇందులో ఏది చెడ్డది ఉంది? దేవుడు కాదనడానికి అన్ని మంచివే. మరి ఎందుకు కాదన్నాడు? ఎందుకు వద్దన్నాడు దేవుడు? అంటే దేవునిపైనే నీకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశాడు. వాడు పెట్టడా లేదా? ఇప్పుడు ఈ స్థితిలో మనమందరం ఉన్నాం. అందుకే పరలోకము నీకు మార్గము కనబడటం లేదు. పరలోక మార్గము నీకు మూయబడింది. మరణము చేరువ అవుతుంది. దేవుని నుండి వేరు చేయబడ్డావు. దేవుని ఉగ్రత నీ మీదికి వస్తుంది. ద్వితీయోపదేశకాండం 25:16, సామెతలు 6:16 నుండి 19 వరకు, మొదటి రాజులు 16:2. మరి అదేవిధంగా మనం చూస్తే చూడండి, దేవుని శాపాన్ని తీసుకొని వస్తుంది. అమ్మా, నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాక్యం చెప్తుంది. నమ్మువారు సమస్తం పొందుకుంటారు. విశ్వాసం ఉందా నీలో? నీతిగా బ్రతుకుతావా నువ్వు? నీవు దేవునికి ఇష్టమైన బ్రతుకుతావా? ఈ సంవత్సరము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవజనుని మాట దేవుడు ఏం చేస్తాడు? నెరవేరి తీరుతుంది. నువ్వు ఆ విధంగా నువ్వు బ్రతికి చూపించు. నువ్వు పాపాలు చేస్తావు, నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు, సాడీలు చెప్పుకుంటావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అలాంటప్పుడు మరి ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసి అలా మాట్లాడకూడదనే కదా. ఎందుకు బోధిస్తున్నాడు దేవుడు నీకు? నువ్వు ఆ తప్పు చేయకూడదని, నువ్వు అలా ప్రవర్తించకూడదని, అపార్థము చేసుకోవద్దని, పాప మార్గములో నిలబడకూడదని. ఇదిగో సాతాను మాటను నువ్వు అర్థం చేసుకొని దేవుని మాట వినే వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు నీకు బోధిస్తాడు, హెచ్చరిస్తాడు, నిన్ను గద్దిస్తాడు. దాన్ని నువ్వు గ్రహించి నువ్వు దేవుని తట్టు తిరగాల కదా. ఆ ఒక్కరి కోసమే దేవుడు వెతుకుతున్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ చిక్కుకున్నావు? ఏ చీకటిలో ముళ్ళ పొదలో ఉన్నావు? బయటికి రా. ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతున్నాడమ్మా. నువ్వు అపార్థం చేసుకున్నావేమో దేవుణ్ణి, నువ్వు అపార్థం చేసుకున్నావేమో నీ తల్లిదండ్రులను, నువ్వు అపార్థం చేసుకున్నావు నీ భర్తను, నువ్వు అపార్థం చేసుకున్నావు నీ భార్యను, నువ్వు అపార్థం చేసుకుని తల్లిదండ్రులను, నువ్వు అపార్థం చేసుకున్నావు నీ దైవ సేవకుని. వాళ్ళని మంచి కోరుతారు, నీ చెడు కోరరు.
నీ తల్లి నీ మంచి కోరుతుంది, నీ తండ్రి నీ మంచి కోరుతాడు, నీ అన్న నీ మంచి కోరుతాడు, నీ రక్త సంబంధులు నీ మంచి కోరుతారు. ఒకవేళ స్వార్థపరుడైతే, ఒకవేళ పాపాత్ముడైతే, దుష్టుడైతే నీ చెడు కోరుతాడేమో. నిన్ను గద్దించి మంచి మార్గం నడుమని చెప్పేవాడు మన ఆత్మీయుడు అవుతాడు, అంతేగాని కదా పాపాత్ముడు కాదు. మన చెడు కోరేవాడు కాదు. చెడు కోరేవాడు ఏం చేస్తాడు? చేయని, తప్పు చేయని, పాపం చేయని, పోనీ కదా, వెళ్ళిపోని. కానీ దేవుడు అట్లా కాదు. దేవుని హృదయం అట్లా ఉండదు. నువ్వు బయటికి రావాలని చూస్తాడు, నువ్వు బాగుండాలని చూస్తాడు. నువ్వు దీర్ఘకాలం, నీ జీవిత కాలం అంతా కూడా దేవుని దీవెనల చేత వర్ధిల్లాలనే దేవుడు కోరుకుంటాడు. కానీ నువ్వు నష్టపోవాలని, నువ్వు పూర్తిగా పాడైపోవాలని, నువ్వు పూర్తిగా లాస్ అయిపోవాలని, నీ ఉద్యోగం పోవాలని, నువ్వు పూర్తిగా పతనమైపోవాలని దేవుడు కోరుకోడు. అపార్థము చేసుకోవద్దు దేవుణ్ణి. చూడండి, శాపము ఏ విధంగా వస్తుంది? ఆదికాండము మనము 3వ అధ్యాయము 17-18 మనం చదువుకున్నాం. పాపం వల్ల భూమి శపించబడుతుంది. తర్వాత ఆదికాండము 3వ అధ్యాయము 16, 17 మరియు 19, యోబు 14:1 మనం చూసినప్పుడు పాపం వల్ల చెమటోడ్చి కష్టపడి, అంటే నువ్వు కష్టపడి చెమటోడ్చి నువ్వు సంపాదించాలి. లేదనుకో, నువ్వు నీతిమంతుడు అనుకో, నువ్వు దేవునికి ఇష్టనిగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇటు అటు 4 దిక్కుల నుండి దేవుడు నీకు భోజనం పంపుతాడు. అవసరానికి డబ్బులు ఇస్తాడు, అవసరానికి దేవుడు అన్ని పంపుతాడు నీకు. నువ్వు మేలుతో తృప్తి నొందుతుంటావు. అదే కదా దేవుని దీవెన. నువ్వు కష్టపడాలా, చెమటోడ్చాలా అని దేవుడు చూడడమ్మా. హల్లెలూయ. లేదు బ్రదర్, ఖచ్చితంగా మీకు తెలిసింది అది. నాకు దేవుడు చెప్తున్నది ఇది. దేవుని బిడ్డగా నీతి కలిగి, పరిశుద్ధతను కలిగి, దేవుని వాక్యము చేత నిన్ను నువ్వు సరి చేసుకొని దేవునికి లోబడి బ్రతికిన నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు, ఆయుష్నిస్తాడు. నీ పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఇంతకంటే ఏం కావాలా బ్రదర్? ఇంతకంటే ఏం కావాలా? ఏం కావాలి ఇంతకంటే? బాధలు ఎక్కువైతే, ఇబ్బందులు ఎక్కువైతే, కానీ మనం దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు నీకు కావలసిన సమస్తము దేవుడు సమకూర్చి నీ పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ.